రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. అంతరిక్ష కేంద్రంలో 9 నెలలుగా చిక్కుకుపోయిన వ్యామోగాలు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ను మరికొన్ని గంటల్లో భూమిపైకి చేరుకోనున్నారు. మంగళవారం ఉదయం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి వ్యామోగ వాళ్ళిద్దరూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా బయలుదేరారు. భారత కాలమాన ప్రకారం ఉదయం 10 గంటల 35 నిమిషాలకి క్రూ 9 అంతరిక్ష కేంద్రం నుంచి కక్షలోకి వేరుపడినట్లు నాసా వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా నాసా షేర్ చేసింది. ఇక సునీత విలియమ్స్, విల్మోర్లు ఇద్దరు మాజీ నేవీ పైలట్లు. ఇక 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యామనౌక స్టార్ లైనర్ సునీత విల్మోర్లు ఐఎస్ఎస్కు చేరుకున్నారు. వారం రోజులకే ఇద్దరు తిరిగి భూమిని చేరుకోవాల్సి ఉంది. కానీ స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగామాలు లేకుండానే అది భూమిపైకి తిరిగి వచ్చింది. నాటి నుంచి సునీత విల్మోర్లు ఐఎస్ఎస్లోనే చిక్కుకుపోయారు. ఇక ఈ వ్యవహారంలో మాజీ ప్రెసిడెంట్ జో బైడెన్ పై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఇద్దరు వ్యోమగాములను మానాన వారిని గాల్లో వదిలేశాడని ధ్వజమెత్తారు. ఇద్దరిని క్షేమంగా భూమి మీదకి తీసుకురావాలని తన మిత్రుడు స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ని ట్రంప్ కోరారు. దీంతో వ్యోమగాలను భూమి మీదకి తీసుకొచ్చేందుకు అంతరిక్షంలోకి స్పేస్ ఎక్స్కి చెందిన క్రూ డ్రాగన్ వెళ్ళింది. అంతరిక్ష కేంద్రంలో అనుసంధానమైంది. ఇక భూమి మీదకి వచ్చే ముందు ఐఎస్ఎస్లో వ్యోమగామాలంతా ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు. అనంతరం వ్యోమగామాలు తమ వస్తువులను ప్యాక్ చేసుకుని క్రూ డ్రాగన్ వ్యామనౌకలో కూర్చున్నారు. సునీత విలియమ్స్, విల్మోర్ను రప్పించడానికి మరో ఇద్దరిని డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా పంపించారు. దీంతో 4 వ్యోమగామాలు సునీత విలియమ్స్, విల్మోర్, నాసాకు చెందిన నిక్ హెగ్, అలెగ్జాండర్ గోర్బోనే తిరుగు ప్రయాణమయ్యారు. ఇక భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8 గంటల 15 నిమిషాలకు హ్యాచ్ మూసివేత ప్రక్రియ పూర్తయింది. ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ఆన్ డాకింగ్ ప్రక్రియ మొదలైంది. ఆ తర్వాత క్రూ డ్రాగన్ అంతరిక్షం కేంద్రం నుంచి విడిపోయింది, భూమి వైపుకు తిరుగు పయనమైంది. ఇక ఈ ప్రక్రియనంతా నాసా కేంద్రంలోని శాస్త్రవేత్తలు 1000 కళ్ళతో గమనిస్తున్నారు. ఐఎస్ఎస్ నుంచి విడిపోయిన ఈ వ్యామనౌక కక్షలోకి తిరుగుతోంది. భూ వాతావరణంలోకి క్రూ డ్రాగన్ ప్రవేశించేందుకు బుధవారం తెల్లవారుజామున 2 గంటల 41 నిమిషాలకి ఇంజన్ను ప్రజ్వలింపజేస్తారు. ఇక స్థానిక కాలమానం ప్రకారం 3 గంటల 27 నిమిషాలకు ఈ వ్యామనౌక ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగుతుంది. సహాయక బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్కు వెలికితీస్తాయి. దీంతో సునీత విలియమ్స్, విల్మోర్లతో పాటు మరో 2 వ్యోమగాలు భూమి మీదకి చేరుకోనున్నారు. అయితే నిపుణులు మాత్రం దీర్ఘకాలం పాటు స్పేస్లో ఉన్న కారణంగా సునీత, విల్మోర్ ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని చెప్తున్నారు. వారి కండరాలతో పాటు ఎముకలు పెలుసుగా మారతాయని అంటున్నారు. దీర్ఘకాలంతో పాటు స్పేస్లో ఉండడం పట్ల చాలామంది వీరిద్దరిపై సానుభూతిని చూపించారు. మరికొందరు వారి ధైర్య సాహసాలను కొనియాడారు.